ఓం నమో నారాయణాయ. విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహావిద్వాంసుడుండేవాడు. ఎందరో మహావిద్వాంసులు అతనితో వాదించి ఓడిపోయారు. దానితో అహంకారభూషితుడైన ఆ విద్వాంసుడు తనని ఓడించలేని వారిని ప్రవహించే నదిలో ముంచుతానని ప్రకటించి అనేకులను నదీమ తల్లి ఒడిలోకి చేర్చాడు. ఆ కాలంలో ఉద్దాలకుని శిష్యుడైన కహోడు విదేహ చేరి వందీ చేతలతో ఓడి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి అతని భార్య గర్భవతి. అనతి కాలంలోనే ఆమెకు తండ్రి శాపం వల్ల అష్టవక్రుడు అనే కుమారుడు జన్మించాడు. 12 ఏళ్ల ప్రాయంలో అష్టవక్రునికి తన తండ్రి మరణ కారణం తెలిసి వందితో వాదించడానికి విదేహ రాజ్యాన్ని చేరాడు. నిండా 12 ఏళ్ల ప్రాయం లేని ఆ బాలుణ్ణి చూచి ద్వారపాలకులు అడ్డగించి వంది వంటి మహావిద్వాంసునితో వాదనకు దిగవద్దని ఉద్బోధ చేశారు. అయితే విద్యకు వయస్సుతో నిమిత్తం లేదని జుట్టు నెరిసినవాడు ముదుసలే విద్యావంతుడని అనుకోరాదని ప్రత్యుత్తరమిచ్చి లోనికి వెళ్ళడానికి అనుమతి కోరాడు. వీరి వాగ్వివాదాన్ని గమనిస్తున్న జనక మహారాజు, ఆర్య, మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్యసముడు. ఆయన ముందు మహావిద్వాంసులందరూ చిన్న చిన్న నక్షత్రాల వలె విలవిలాబోయినారు అని అనగా, అష్టవక్రుడు, మహారాజా, నా వంటి వారెవ్వరూ మీ సభాభవనానికి ఇంతవరకు వచ్చి ఉండరని సమాధానమిచ్చాడు. అయితే 30 అవయవాలతో 12 అంశాలతో 24 పర్వాలతో 360 రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివి నువ్వా అని జనకుడు ప్రశ్నించాడు. మహారాజా, 30 దినాలు, అవయవాలు, అమావాస్య, పూర్ణిమలు, చెరో 12, ఈ 24 పర్వాలు, 12 నెలల అంశాలు, 360 రోజులు, రేకులు, అటువంటి సంవత్సరూపమున కాలచక్రము మీకు సమస్త కళ్యాణాలు కలిగించుగాక అన్నాడు. జనక మహారాజు, వాడు గుర్రాల జంట వలె కనిపిస్తూ హఠాత్తుగా డేగలా మీద పడి ఆ రెండింటినీ ధరించేవారెవరు అన్నాడు. మహారాజా, అవి మీ శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణనామాలతో ఉండే ఆ 2 తత్వాల వల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది. జనక మహారాజు, కన్ను మూయకుండా నిద్రించేదేంటి? అష్టవక్రుడు, నిరంతరం నీటిలో ఉండే చేప. జనక మహారాజు, జన్మించిన చైతన్యం లేనిదేది? అష్టవక్రుడు, పక్షులు పెట్టే గ్రుడ్డు. జనక మహారాజు, హృదయం లేనిదేంటి? అష్టవక్రుడు, బండరాయి. జనక మహారాజు, ఓ వేదవేత్త, ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వాదన సాగించవచ్చు అని సాదరంగా ఆహ్వానించాడు. తన వద్దకు వచ్చిన అష్టవక్రుణ్ణి చూసి మహావిద్వాంసుడు వంది ఇలా అన్నాడు. బాలక, నిద్రపోయే సింహాన్ని లేపకు. కాల కూడా విషభరితమైన పాము పడగ మీద కాలు పెట్టకు. అది విని అష్టవక్రుడు, మహారాజా, పర్వతాలన్నీ మైనం కంటే చిన్నవి, లేగదూడలు ఆంబోతుల కంటే చిన్నవి, రాజులందరూ జనకుని కంటే అల్పులు, దేవతలలో ఇంద్రుని వలె నరులలో ఉత్తముడుగా ఉన్న మహారాజువు నువ్వు. మీ విద్వాంసుడైన వందిని వాదనకి రమ్మనండి, ప్రారంభిస్తున్నాను నా వాదం అని అన్నాడు. అగ్ని ఒకటే అయినా అనేక రూపాలలో ప్రకాశిస్తుంది. సూర్యుడొక్కడే సర్వలోకాలకు వెలుగు. దేవేంద్రుడొక్కడే ఏకైక వీరుడు. పితృదేవతాపతి యముడొక్కడే అని ప్రారంభించాడు వంది. దానికి అష్టవక్రుడు, నంది, ఇంద్రుడు, అగ్ని నిరంతర స్నేహబంధంతో ఉండే దేవతలు. అలానే పర్వత నారదులు అశ్విని దేవతలిద్దరు. రథానికి 2 చక్రాలు సతీపతులిద్దరు. వంది, ప్రాణకోటంత దేవమానవ తీర్యరూపాలు 3 ధరిస్తుంది. ఋగ్యజుస్సామాలు 3 వేదాలు. ప్రాతార్మధ్యాహ్నిక సాయం
సవానాలు 3, స్వర్గమర్త్య నరకాలు 3 లోకాలు, అగ్ని సూర్యచంద్రులు 3 జ్యోతి స్వరూపాలు. అష్టవక్రుడు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు 4, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర జాతులు 4, దిక్కులు 4, హస్వ దీర్ఘ ప్లుత హల్లు భేదాలతో శబ్దం 4 రకాలు, పర పశ్యంతి మధ్యమ వైఖరి అని వాక్కు 4 రకాలు. వంది గార్హావత్య దక్షిణాగ్ని ఆహావానీయ నభ్యం అనభ్యం అనే అవస్థ భేదంతో యజ్ఞాగ్ని 5 విధాలు, పంక్తి ఛందస్సుకు పాదాలు 5, దేవపితృ ఋషి మనుష్య భూత యజ్ఞాలు 5, కన్ను ముక్కు చెవి నాలుక చర్మమని జ్ఞానేంద్రియాలు 5, విపాష ఇరావతి వితస్త చంద్రభ శత్రుద్రు నామాలతో ప్రఖ్యాతమైనది పంచనాదం. అష్టవక్రుడు బాలక అగ్నిస్థాపన వేళ 6 ఆవులను దక్షిణ ఇవ్వాలి. 6 ఋతువులే సంవత్సర కాల చక్రాన్ని నడుపుతాయి. మనస్తో కలిసి జ్ఞానేంద్రియాలు 6, కృత్తికలు 6, యజ్ఞాలు 6. వంది విద్వాంసుడా, ఆవు, దున్న, మేక, గుర్రం, కుక్క, పిల్లి, గాడిద 7 గ్రామాలలో ఉండే జంతువులు సింహం, శార్దూలం, లేడి, తోడేలు, ఏనుగు, వానరం, భల్లుకం ఇవి 7 వన్యమృగాలు. గాయత్రి, బృహతి, జగతి, అతిజగతి, పంక్తి, త్రిష్టూప్, అనుష్టూప్ భేదాలతో ఛందస్సు 7 రకాలు. అత్రి, పుల్యస్త, క్రతు, మరీచి, అంగారిస, వశిష్ఠులు, సప్తమహర్షులు. ధూప దీప నైవేద్య ఆచమానం, గంధ పుష్ప తాంబూలాదులు కూడా 7. అప్పుడు అష్టవక్రుడు తులా దండాన్ని బంధించే సూత్రాలే 8, సింహాన్ని సంహరించే శరభ మృగానికి 8 పాదాలు, యజ్ఞశాల సమీపంలో యూప స్తంభానికి కోణాలు 8, వసువులు ఎనుమండుగురు. వంది పృథ్వీయజ్ఞ వేళ అగ్నిని ఉపాసించే సామిధేను మంత్రాలు 9, ప్రకృతి పురుష అహంకార మహాతత్వ పంచాన్మతాలు 9. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతుంది. బృహతి ఛందస్సుకు ప్రతి పాదంలోనూ 9 అక్షరాలు. గణిత శాస్త్రం యావత్తు 9 అంకె మీద ఆధారపడి ఉంది. అష్టవక్రుడు దిక్కులు 10, గర్భంలో జీవుడు 10 మాసాలుంటాడు. రోగి, దరిద్రుడు, శోకార్తుడు, రాజదండితుడు, వృత్తిలో మోసపోయినవాడు, పిచ్చివాడు, కాముకుడు, అసూయపరుడు, మూర్ఖుడు, మొండివాడు ఈ 10 మంది నిందార్హులు. గురువు, తండ్రి, పెద్దన్నగారు, ప్రభువు, మాతామహి, పితామహులు, మేనమామ, మామగారు, తండ్రి సోదరులు, కుటుంబంలో వృద్ధులు ఈ 10 మంది పూజింపదగినవారు. ప్రాణికి 10 దశలు: గర్భావాసం, జననం, బాల్యం, కౌమారం, పౌగండం, కైశోరం, యవ్వనం, ప్రౌఢత్వం, వార్ధక్యం, మృత్యువు. వంది ప్రాణకోటికి ఇంద్రియాలు 11, విషయాలు 11. జ్ఞాన కర్మేంద్రియాలతో మనస్సు కలిసి 11 శబ్ద స్పర్శ రూప రస గ్రంథాలు, జ్ఞానేంద్రియ విషయాలు, మాట, పని, నడక, మూలాదుల విసర్జన, భార్య సంయోగం ఇవి కర్మేంద్రియాలు చేసే పనులు. వీటి మననం మనస్సు చేసే పని. ఇవి 11 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగద్వేష, హర్ష, శోక, అహంకారాది వికారాలు 11. మృగ, వ్యధ, స్పర్శ, సర్ప, అజైకపాద, అహిర్బుద్ధ్య, కపాలి, పినాకి, నిర్భితి, దహిన, స్థాను, ఈశ్వర వీరు 11 రుద్రులు. అష్టవక్రుడు పసివాడ, మాసాలు 12, జగతి ఛందస్సుకు అక్షరాలు 12. ప్రాకృత యజ్ఞం 12 రోజులు జరుగుతుంది. ఆదిత్యులు 12. వంది తిథులలో త్రయోదశి మంచిది. భూమి మీద 13 ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచన ప్రారంభించగా అష్టవక్రుడు, మహారాజా, మీ విద్వాంసుడు శ్లోకం సగం చదివి విరమించాడు. మిగిలినది నేను చెప్తా. కేశీ దానవునితో మహావిష్ణువు 13 రోజులు యుద్ధం చేశాడు. వేదంలోని అతి జగతి ఛందస్సు 13 అక్షరాల పరిమితితో నడుస్తుంది అనగా వంది తల వంచేశాడు. నియమానుసారం వంది తనకు తానే నదిలో మునిగిపోయాడు. మనకి ఎంత విద్య ఉన్నా వయసు మీరిన వివేకాన్ని దిగమింగి అహంకారంతో నడుచుకునేవారు వంది వలనే పసివారి ప్రజ్ఞ ముందు
పతనమైపోతారు. విద్య వినయాన్ని కలిగించాలి కానీ గర్వహేతువుని కారాదని ఈ నీతి కథలోని భాగం. సర్వే జనాః సుఖినో భవంతు.